నమస్తే. బీహార్ అయిపోయింది. బీహార్‌లో జాతీయవాద కూటమి ప్రభుత్వం ఏర్పడ్డది. నెక్స్ట్ బెంగాల్ ఎంత దూరంలో ఎంత దూరంలో లేదు. ఎంతెంత దూరం, ఇంకెంత దూరం అంటే దగ్గరకొచ్చింది. బెంగాల్ ఎంత దూరం దగ్గరకొచ్చింది. బీహార్ పక్కనే. ఎలక్షన్‌లు గూడా దగ్గరలోనే ఉన్నాయి. అయితే బెంగాల్‌లో మమతక్క ప్రాణాలన్నీ గూడా బంగ్లా యూనస్ దేశంలో ముడిపడి ఉన్నాయన్నమాట. యూనస్ బంగ్లాదేశం ప్రాణాలన్నీ గూడా సోరస్ చేతిలో ఉన్నాయి. అంత ఈజీగా బీహార్‌ను భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కూటమి గెలుచుకున్న తర్వాత అంత ఈజీగా, అంత సులువుగా వదిలేస్తాయా ఆ దేశాలు? చైనా, అమెరికా, సోరస్ గ్రూపులు అస్సలు వదిలేయవు. వాడుకున్నంత వాడేశాయి రాహుల్ గాంధీని. బీహార్‌లో రాహుల్‌ని ఏ స్థాయిలో వాడుకున్నారంటే ఒక రాజ్యాంగ సంస్థలను కూడా బదనాం చేసే తీరులో ఈసీ మీద యుద్ధం ప్రకటించాడు ఏకంగా. అదే సమయంలో ఇంకా ఆయన చేసిన పిల్ల చేష్టలా, తెలివైన చేష్టలా, అతి తెలివి చేష్టలా, నిజంగా ఆయన బుద్ధే అంతనా అంటే అన్నీ చూసినాం మనం. ఆర్మీని తక్కువ చేసే మాటలు, మధ్యలో ఏదో మళ్ళీ విదేశము వెళ్ళిపోయినాడు, ఇక్కడ మాయమై అక్కడ తేలాడు, ఎటెళ్ళాడో తెలీదు. దాదాపు 3 వారాల పైనే, వారం రోజుల స్కెడ్యూల్ అని అన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్. కానీ కొలంబియాలో ఒక 2 ప్రోగ్రామ్స్ తప్ప అన్ని రోజులు ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఏ దేశం వెళ్ళాడు, లాటిన్ అమెరికా కంట్రీకి ఎందుకు వెళ్ళినట్టు, ఏం చేశాడు ఎవరికి తెలియదు, బయటపడలేదు. ప్రతిపక్ష నేత ఎవరు అడగలేదు కూడా. బాధ్యత గల మీడియా అసలు అడగలేదు. రాహుల్ పర్యటన గురించి ఏ ఒక్కరూ మాట్లాడలేదు. సరే, ఈసీ ఏమంటారు, ఓట్ చోరు జరుగుతుందంటే ఎట్లా కూడా నిరూపించలేకపోయినాడు. బయట 4 మీటింగ్లు పెట్టడం, 4గురిని పోగేయడము, ఆరోపించడం తప్ప ఎలా అన్నది చేయలేకపోయినాడు. అంటే ఇక్కడున్న చట్టాలు ఉన్నాయి, న్యాయ వ్యవస్థ ఉంది. అంటే ఒక ప్రాపర్గా ఫైట్ చేయడం కాకుండా రచ్చ చేసే ప్రయత్నం చేశాడు. అది పూర్తిగా డీప్ స్టేట్, సోరస్, అమెరికా, చైనాలు ఆడిస్తున్న డ్రామా, నాటకం అని దేశమంతా అర్థమైపోయింది. బీహారీలకు ఇంకా అర్థమైపోయింది. అందుకే తగిన బుద్ధి అయితే చెప్పారు. ఇప్పుడు కూడా బంగ్లాదేశ్ ప్రాణాలన్నీ మళ్ళీ అమెరికా, సోరస్ చేతిలో, చైనా చేతిలో ఉన్నాయి. మరి అంత ఈజీనా? సరే, బీహార్ అయిపోయింది, అనూహ్యమైన విజయం సాధించింది, సర్వే అంచనాలకు మించి అక్కడ స్థానాలు గెలుచుకుంది, అధికారాన్ని ఇంకా. మరంత ఈజీనా? బెంగాల్ అంత ఈజీనా? పక్కనే ఉండొచ్చు, ఇంచుమించు పోలికలు ఉంటాయి. బెంగాల్కు బీహార్కి పోలికలు ఉంటాయి. బంగ్లాదేశీ రోహింగ్యా ముస్లింలు అక్కడ కూడా ఎక్కువ ఉంటారు, కొంచెం పొరుగు స్టేట్. మరి గెలుచుకోవచ్చా అంటే జాతీయవాదులు బెంగాల్లో అంత ఈజీగా గెలుచుకోవచ్చా అంటే అంత ఈజీ ఏం కాదు. బెంగాల్లోనే కాదు, బీహార్లో కూడా అంత ఈజీ ఏం కాలేదు. బీహార్లో అంత ఈజీ ఏం కాలేదు కూటమి గెలుపు. ఇప్పుడు బెంగాల్లో కూడా అంత ఈజీ ఏం కాదు. బీహార్లో అంతగా వాడి, రాహుల్ గాంధీని అంతగా వాడిన వాళ్ళు బెంగాల్లో అడుగుపెట్టకుండా ఉంటారా? మమతా బెనర్జీ అంది, రాహుల్ గాంధీ బెంగాల్లో అడుగు పెట్టాల్సిన అవసరం లేదు, అడుగు పెట్టొద్దు అన్నది. పోకుండా ఉంటాడా? ఉండడు కదా. వీళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. అక్కడ కూడా మళ్ళా వాడుకున్నోడికి వాడుకున్నంత అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ వాడుకుంటుంది రాహుల్ గాంధీని. బయట శక్తులు కూడా వాడుకుంటాయి రాహుల్ గాంధీని. అక్కడ రాహుల్ గాంధీ కష్టాన్ని ఇక్కడ ఇంతదాన్ని ఇంత చేసి చూపిస్తూ ఇక్కడున్న ఈ అర్బన్ నక్సలైట్లో, తుకుడే గ్యాంగ్లో వీళ్ళు కూడా వాడుకుంటారు రాహుల్ గాంధీని. అంటే 99 సార్లు ఓటర్లు రాహుల్కు సారీ చెప్పినా అతను గెలుపెరగని యోధుడే అయినా, ఎప్పటికీ కాబోయే ప్రధానమంత్రి అయినా సరే సెంచరీ కొట్టిస్తారు. అదో తప్పనిసరి తద్దినం మరి మన భారతదేశానికి, మన దౌర్భాగ్యం. చైనా, సోరస్ ద్వయం గట్టిగానే రంగంలోకి దిగింది. బెంగాల్ ప్రజలను ఇప్పటికే బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారని చెప్తున్నారు. మరి బెంగాల్ ప్రజలంటే అక్కడున్న స్థానికులు, పశ్చిమ బెంగాల్ వాసులు మన బెంగాలీస్ కాదు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన బెంగాలీస్ అనమాట. బంగ్లాదేశ్ చొరబాటుదారులు అనమాట. ఏం చేస్తారో తెలియదు. కత్తి పడతారా, సుత్తి పడతారా. రెజిన్ ఒకటి ఉంది కదా, మత్తు తయారు చేసిన, మన భాగ్యనగరంలోని రూమ్లో తయారు చేశాడంట. ఏమంటారు, సైనైడ్ కన్నా 1000 రెట్లు ప్రమాదకరమైన రెజిన్ లాంటి ఇది వాళ్ళ చేతిలో ఎట్లా ఉంది. ఎక్కడికక్కడ తయారు చేస్తున్నారేమో, అక్కడ బయట తయారు చేసి ఇక్కడికి పంపిస్తారేమో. హైదరాబాద్లో తయారు చేయించారు కదా, బయట తయారు చేసి పంపిస్తారేమో. అట్లా కత్తో, సుత్తో, రెజినో, మత్తో ఏదో ఒకటి పట్టుకొని ఈసీ కత్తెర నుంచి తప్పించుకోమని బెదిరిస్తున్నారని సమాచారం వెస్ట్ బెంగాల్ నుంచి. అట్లా మమతా బెనర్జీ, అట్లనే కమ్యూనిస్టులు
మమతా బెనర్జీ కమ్యూనిస్టులు కలిసి పనిచేయడం మొదలుపెట్టాయి బెంగాల్లో. జాతీయవాద పార్టీ భారతీయ జనతా పార్టీని, అక్కడ కూటమిలో పెద్దగా కూటమి పార్టీలు ఇప్పుడు బీహార్లో ఉన్నట్టు ఒక జట్టుగా వెళ్ళే పార్టీలు ఏం లేవు. బీజేపీ ఆల్మోస్ట్ ఒంటరిగానే పోటీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే ప్రాంతీయ పార్టీలు, చిన్న చితక పార్టీలు బీహార్లో ఉన్నన్ని వెస్ట్ బెంగాల్లో లేవు. ఇక కమ్యూనిస్టు దశాబ్దాల పాలనకు కమ్యూనిస్టులకు బొందబెట్టే కదా ఈమెకి ఇచ్చారు. అట్లా ఇచ్చి బెంగాలీస్ ఏమంటారు, పెనం మించి పొయ్యిలో పడ్డారు అన్నట్టు. పెనం మించి పొయ్యిలో పడ్డారు. వాళ్ళనంటే వాళ్ళిద్దరితో పోలిస్తే బేరీజ్ వేసుకుంటే అట్లా కూడా అనద్దేమో, ఎందుకంటే అవి అరాచకాలు ఒక లెవెల్, ఇంకా కమ్యూనిస్టుల గుండాయిజము, అరాచకాలు, అవినీతి ఒక లెవెల్. ఆ తర్వాత వచ్చిన మమతా బెనర్జీ కూడా మేమేం తక్కువ తినలేదని, వెస్ట్ బెంగాల్లో కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు కూడా నేను పెళ్లి చేసుకోనని శపథం చేసింది, పోరాడింది, పరిశ్రమలను అడ్డుకున్నది, సింగూరు ఇవన్నీ తెలుసు కదా. అధికారంలోకి వచ్చింది. అయితే ఏమాత్రం కమ్యూనిస్టు గూండాయిజానికి ఏమాత్రం తగ్గని రీతిలో తృణమూల్ గుండాలు ఇప్పుడు అక్కడ వెస్ట్ బెంగాల్ని ఏం చేయాలో అది చేస్తూనే మనం చూసినాం. కిందటి అసెంబ్లీ ఎలక్షన్ల సందర్భంగా కూడా ఎన్నికల రిజల్ట్ వచ్చిన రోజు ఎంత మారణకాండ మనం చూసినాం. కమ్యూనిస్టు గూండాలు ఏ స్థాయిలో రెచ్చిపోయారో మనం చూసినాం. ఇప్పుడు పూర్తిగా ఇంకా రెండు కలిసి, ఇటు కమ్యూనిస్టులు అటు లోపాయకారిగా పనిచేయడం మొదలు పెట్టిందని తెలుస్తోంది. హింస అలవాటు ఇద్దరికి. హింస అలవాటు ఉన్న మార్క్సిస్టు మావోయిస్టులను మమత కోసం నియోగించడానికి కాంగ్రెస్ గట్టి బంధనం ప్రయత్నాలు చేస్తోందట. చచ్చుబడ్డ కమ్యూనిస్టు యంత్రాంగాన్ని డబ్బుతో యాక్టివ్ చేయడం జరుగుతోందని చెబుతున్నారు అక్కడున్న లోకల్ ఏమంటారు, అక్కడ ఉన్న సోర్సెస్ ప్రకారం అన్నమాట. అంటే డబ్బున్న మమతను దోచుకోవడం పేద కమ్యూనిస్టుల జన్మ నైతిక మావో మార్క్స్ హక్కు అని విప్లవ ప్రతిజ్ఞలు చేస్తున్నారట బెంగాల్లో. ఇక మన తెలుగునాట ఉన్నారు కదా యూట్యూబ్లు, రెడ్ ట్యూబ్లు, ప్రగతిశీలవతులు, వీళ్ళు ఇంకా వాళ్ళు ఎంత ఉత్తమమైన వాళ్ళు, రోహింగ్యాల, బంగ్లాదేశ్ ముస్లింల, వాళ్ళు ఎంత అత్యుత్తమమైన సంతతో తెలియజెప్పడానికి ఇక్కడ ఇక మొదలు పెట్టారు సార్. ఆల్రెడీ ఇక్కడి కోయిలలు ముందే కుయ్యడం మొదలు పెట్టినాయి అనమాట. అందుకని పశ్చిమ బెంగాల్, బీహార్ అంతా వేగంగా మార్పును ఇష్టపడదు కాబట్టి, రొడ్డ కొట్టుడు ఎర్రదనం 30 ఏళ్ళు పైబడి భరించింది కాబట్టి, బయటకెళ్ళిన తెలుగు వాళ్ళు తెలివిగా వ్యవహరిస్తారు కాబట్టి, అక్కడున్న ఆ 10 మంది తెలుగు వాళ్ళని మార్చే ప్రయత్నాల్లో ఇక్కడున్న ఈ ప్రగతిశీలవాదులు, లెఫ్ట్ లిబరల్ యూట్యూబర్స్ కూడా ప్రయత్నాలు చేయబోతున్నాయి అనమాట. అవసరమైతే వెళ్తారు, ఏముంది, వాళ్ళకేమన్నా కష్టపడి వచ్చిన సొమ్ము కాదు కదా. అక్కడికి వెళ్ళి ప్రచారం కూడా చేస్తారు వీళ్ళు గ్రూపులుగా వెళ్ళి అక్కడ బెంగాల్ వీధుల్లో తిరుగుతూ ఆ పచ్చ జెండా పట్టుకొని, మమతా బెనర్జీ గ్రీనే అనుకుంటా కదా, రెండాకుల గుర్తు, అది పట్టుకొని వీళ్ళు కూడా అక్కడ విచ్చలవిడిగా విస్తృతంగా ప్రచారం చేయడానికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఇక్కడ నుండి అందిన సోర్స్ అనమాట ఇది. వెస్ట్ బెంగాల్లో బెంగాలీల చేతిలో చావు దెబ్బతినిగా దాదాపు చచ్చిపోయిన కమ్యూనిస్టులు మళ్ళీ లేచి మమతా బెనర్జీ వీళ్ళిద్దరు కలిసి పనిచేసేలా మరొక శక్తి, ఎక్కడి నుంచి అయితే బయట శక్తులు, లోపలే అంతర్గత శక్తులు ప్రయత్నం చేస్తున్నాయో ఆ సమాచారం మనకు వచ్చింది కదా, ఆ సోర్స్ మనకు ఉంది కదా. అట్లనే తెలుగు రాష్ట్రాల్లో కూడా వీళ్ళు కూడా అప్పటికే ప్రణాళికలు రచించేస్తున్నారు. వెస్ట్ బెంగాల్ వెళ్ళి ప్రచారం చేయాలి, మమతా బెనర్జీకి అనుకూలంగా ప్రచారం చేయాలి. బీహార్లో లాగా జాతీయవాద ప్రభుత్వం అక్కడ ఏర్పడకుండా అడ్డుకోవడానికి వీళ్ళు ఆల్రెడీ మొదలు పెట్టేశారనమాట. మనం చేయాల్సింది కూడా ఒకటి ఉంది. అంటే ఇక్కడున్న ఈ కులగబ్బును, ఈ ఎర్ర జబ్బును వాళ్ళు ఇంకా అక్కడ నింపబోతున్నారు. చాలా సున్నితమైన సమస్యాత్మక రాష్ట్రాలు వెస్ట్ బెంగాల్ అయినా, అసోం అయినా. అసలు సరిహద్దు భద్రత గురించి ఆలోచించే వాళ్ళకే ఓటు వేసాలా. మన ప్రయత్నం చేయాలి. మనకు లేరా తెలుగు వాళ్ళు, అక్కడ స్థిరపడ్డ వాళ్ళు కోల్కతాలో బోల్డ్ మంది ఉంటారు. మన తెలుగు వాళ్ళు ఎప్పుడో వెళ్ళి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు, మన స్నేహితులు ఉంటారు చాలా. ఇప్పుడంతా గ్లోబలైజేషన్, ఇండియాలో మనకి అన్ని రాష్ట్రాల్లో స్నేహితులు అయితే ఉంటారు కదా. మనం చేయాల్సిన పని కూడా మనం మొదలు పెట్టాలి, ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి. అక్కడున్న తెలుగు వాళ్లకు, మన స్నేహితులకు, వాళ్ళకి అవగాహన కల్పిస్తూ మిగతా భారతదేశం ఏమనుకుంటుంది వెస్ట్ బెంగాల్ గురించి. వెస్ట్ బెంగాల్లో అంటే నిజానికి చాలా మంది అసలు చెదిరిపోయారు వెస్ట్ బెంగాల్ నుంచి. మమతా బెనర్జీ అక్కడున్న ముస్లింలను ఏమన్నా పట్టించుకుంటుందంటే అది కూడా లేదు. బంగ్లాదేశీ ముస్లింలు, రోహింగ్యా ముస్లింలకే ఆమె ఏమంటారు, అల్లుడు మర్యాదలు, అతిథి మర్యాదలు చేస్తుంది అనమాట. అక్కడున్న ముస్లింలను కూడా ప్రత్యేకంగా పట్టించుకున్నది ఏం లేదు మమతా బెనర్జీ. ఇంకా హిందువులైతే
ఉన్నత చదువులు చదివి పిహెచ్డీలు చేసి బీటెక్లు ఎంటెక్లు చేసి అక్కడ ఇంకా మేము ఉండలేమంటూ చదువుకున్న వాళ్ళు కూడా వలస వస్తున్న పరిస్థితి. హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాలకి బెంగాల్ యువత అసలు ఇల్లు ఖాళీ చేసి అక్కడ బతికే పరిస్థితి కూడా లేదు. చాలా చోట్ల, చాలా జిల్లాల్లో, సరిహద్దు జిల్లాల్లో అక్కడ సామాన్య హిందువు బతికే పరిస్థితి కూడా లేదు. మొత్తం వెల్లువెత్తుతున్నారు రోహింగ్యా ముస్లింలు, బంగ్లాదేశీ ముస్లింలు. అటు నుంచి బీహార్కు, అటు నుంచి అసోంకు, హైదరాబాద్ దాకా వచ్చారు లక్షలాది మంది. ఈ పరిస్థితుల్లో బెంగాల్ ఈ దేశానికి చాలా కీలకం. బీహార్ మాత్రమే కాదు, బీహార్ గురించి మనం చెప్పుకుంటున్నాం. బీహార్ కూడా అంటే ఒక వెనుకబడిన రాష్ట్రంగా కుల మత రాజకీయాలు చేసి ఇంకా మరింతగా చీకట్లోకి, ఒక బీమార్ రాష్ట్రం అంటే బీహార్ అన్నట్టుగా ఒక జంగిల్ రాజుగా వాళ్ళు దాన్ని తయారు చేస్తే నితీష్ వచ్చిన నుంచి అక్కడ సంస్కరణలు మొదలైనవి, అభివృద్ధి మొదలైనవి. మరి ప్రభుత్వ వ్యతిరేకత ముందు ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది, ఏమన్నా జనం మార్పు కోరుకుంటున్నారా? వీళ్ళంతా అన్ని శక్తులు ఒడ్డుతున్నారు కదా, ఏకంగా ఈసీ మీద కూడా నిందలేస్తున్నారా? ఎలాంటి ప్రభావం ఉంటుందో అని ప్రజాస్వామికవాదులు, జాతీయవాదులు కొంచెం టెన్షన్ పడ్డది నిజమే, కానీ నిజంగా తెలివైన తీర్పిచ్చారు బీహారీలు. బీహార్ కీలకమే, అదే టైంలో వెస్ట్ బెంగాల్ మరింత కీలకం భారతదేశానికి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని శక్తులు కూడా, సకల సర్వశక్తులు అక్కడ మళ్ళీ మమతా బెనర్జీని తీసుకురావడానికి, ఈవెన్ కమ్యూనిస్టులతో కూడా ఈ శక్తులు చేతులు కలపడానికి, ఆ రెండు శక్తులను కల్పించడానికి సిద్ధంగా ఉన్నాయని తెలుస్తోంది. తస్మాత్ జాగ్రత్త. ఇక్కడున్నా సరే మన ప్రయత్నం మనం చేద్దాము. అక్కడ ఒక దేశ వ్యతిరేక ప్రభుత్వం మళ్ళీ రాకుండా, హిందూ వ్యతిరేక ప్రభుత్వం మళ్ళీ రాకుండా, ఒక యాంటీ నేషన్ లీడర్స్ అక్కడ మళ్ళీ తయారు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది, భారతీయ పౌరుల మీద. మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.